నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. పోలవరం ఎత్తు పెంచాలని ఓ పక్కన ఏపీ సర్కార్ రెడీ అవుతుంటే దానికి పై ఎత్తులు వేస్తోంది తెలంగాణ సర్కార్. రెండో దశ నిర్మాణానికి అడ్డుకోవడాన్ని తెలంగాణ ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తోంది. 45.72 మీటర్ల ఎత్తులో పోలవరం ప్రాజెక్టులో నీళ్లు నిలబెడితే తెలంగాణ గ్రామాలు ముంపుకు గురవుతాయని పోలవరం అథారిటీ గోదావరి బోర్డులకు లేఖలు రాసింది. అంతేకాదు, ఎత్తిపోతల పథకం కూడా నిలిపివేయాలని కోరుతోంది. మరి రెండు రాష్ట్రాల మధ్య జలజగడం ఎంతవరకు వెళుతుందో లేటెస్ట్గా చూడాలి. ఇంకా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రామ్మోహన్ నాయుడు గారు. నమస్తే అండి. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి జ్వాలాపురం శ్రీకాంత్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. బీజేపీ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు. నమస్తే. అలాగే సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. నమస్తే సార్, వెల్కమ్ ఆల్. రైట్, నాగార్జున గారు, ఇది జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి నేను అసలు ముందు మీ స్టాండ్ తీసుకుని స్టార్ట్ చేస్తాను. పోలవరం జాతీయ ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా రాష్ట్రం విడిపోయినప్పుడు కేటాయించబడినటువంటి ఏపీకి పోలవరం అనేది ఒక జీవనాడి, దీన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకుంటుంది అని చెప్పేసి జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడింది. అంటే దీనికి ప్రతి నయా పైసా కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ నాట్ ఓన్లీ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది పోలవరం రిజర్వాయర్ అండ్ మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి R&R, రీహాబిలిటేషన్ అండ్ రీలొకేషన్ ప్యాకేజ్. అయితే 2022 ప్రాంతంలో ఇది యాక్చువల్గా దీని ఎత్తు 45.78, కానీ 72 యాక్చువల్గా 45.72 మీటర్లు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం పక్క రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి, అది తేలే వరకు ఇది అసలు ముందుకు వెళ్లకుండా ఆపడం కరెక్ట్ కాదు అని చెప్పేసి తెలివిగా వైసీపీ ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్రం దీన్ని 2 దశలుగా చేద్దాము. మొదటి దశలో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నింపేటట్టుగా. ఎందుకని ఇది తెలివిగానే అనాల్సి వస్తుందంటే 41.15 మీటర్ల ఎత్తు అనేసరికి RR ప్యాకేజీ చాలా గణనీయంగా తగ్గుతుంది. ఎప్పుడైతే అక్కడి నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ మీటర్, ఇంకా మాట్లాడితే ఏమాత్రం కొద్దిగా ఎత్తు పెరుగుతూ ఉన్నా కానీ R&R గణనీయంగా పెరుగుతుంది. అంటే ముంపు గ్రామాలు సంఖ్య పెరుగుతుంది, మండలాలు పెరుగుతాయి. సో ఖర్చు తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎత్తుగడ వేసింది అని చెప్పేసి విమర్శలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే అప్పటి వైసీపీ ప్రభుత్వం దీనికి ఇమ్మీడియట్గా నిధులు తెచ్చుకోవాలి అన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వానికి ఓకే చేసింది. ఇంకోటి ఆ టైంలోనే కాదు, ఇప్పటివరకు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అయినా గత వైసీపీ ప్రభుత్వం అయినా మీ మాటకి ఎదురు చెప్పిన పరిస్థితి లేదు. అది ఎందుకు ఏంటనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు దాని జోలికి పోవట్లేదు. సో దాంతోపాటుగా ఇక్కడ మరో ప్రయోజనం, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ప్యాకేజీ డబ్బులు కనుక ఇమ్మీడియట్గా రిలీజ్ అయితే కేంద్రం నుంచి వేరే దాన్ని డైవర్ట్ చేశారన్న ఆరోపణలు, విమర్శలు కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఫేజ్ నడుస్తోంది ప్రస్తుతం. నేను ఎన్నోసార్లు ఇదే డిబేట్ వేదికగా అడిగా. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే బీజేపీ పెద్దలు కానీ మీరు 2027 జూన్ కల్లా కూడా పోలవరం కంప్లీట్ చేస్తారంటే ఏంటి కంప్లీషన్ అంటే? వాట్ ఎగ్జాక్ట్లీ యు మీన్ బై ద కంప్లీషన్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ రిగార్డింగ్ హైట్? మీరు కంప్లీట్ అంటోంది 41.15 మీటర్ల ఎత్తుకు సంబంధించిన కంప్లీషనా, లేదంటే 45.72 ఒరిజినల్? ఇది ఒరిజినల్ మనకి ఆల్రెడీ ప్రాజెక్ట్కి ఉన్నటువంటి డిజైన్. దాని గురించా అంటే ఎప్పుడు దాని గురించి చెప్పకుండా తెలివిగా జూన్ కల్లా 2027 జూన్ కల్లా నీళ్ళు ఇస్తాము, ఇది మా అచీవ్మెంటు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు తేటతెల్లమైంది తెలంగాణ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి రాసిన లేఖ ద్వారా. ప్రస్తుతం కడుతున్నటువంటి 41.15కే పరిమితమై ఉండండి,
లేకపోతే మేము కానీ లేదంటే పక్క రాష్ట్రాలైనటువంటి ఒడిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ ముంపు మండలాలు ఆ రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి కాబట్టి దీని మీద న్యాయ పోరాటం జరుగుతోంది కాబట్టి అది తేలకుండా ముందుకు వెళ్ళే అవకాశం మీరు ఇవ్వకండి అని చెప్పేసి అంటుంది. ఇండైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చినట్లు లెక్క. మీరున్నారు ఇప్పుడు కేంద్రంలో, వాట్ ఈజ్ యువర్ స్టాండ్? అమిత్ షా గారు కూడా చెప్పింది ఏంటి, 2027 మార్చి అన్నాడు. సరే మార్చి జూలై పెద్ద మ్యాటర్ ఏం కాదు, అసలు కంప్లీట్ అవ్వడమే చాలా గొప్ప అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ నేనైతే అడిగేది కంప్లీషన్ కాదు. అక్కడ కంప్లీషన్ ఇన్ వాట్ సెన్స్? 41.15 ఆపేస్తారా? ఏది జస్ట్ నార్మల్గా ఒక బ్యారేజీ రేంజ్కి, లేదంటే ఇది ఒక రిజర్వాయర్గా 45.72కి వెళ్తారా? నాగార్జున గారు సార్, సో ఇప్పుడు మన రాష్ట్రం విషయం కాబట్టి కొంచెం పార్టీలు పక్కన పెట్టి కొన్ని నిజ నిజాలు మనం మాట్లాడితే బాగుంటుంది సార్. యాక్చువల్గా మీరు చెప్పింది పోలవరం హైట్ ఏదైతే ఉందో 45.7 ఏదైతే ఉందో దాదాపు 150 అడుగులు మన పోలవరం ఏదైతే విభజన చట్టంలో మనం పెట్టింది కానీ పూర్తిగా 150 అడుగులు అంటే 45.72 ఏదైతే ఉందో అది కంప్లీట్ గా కడితేనే పోలవరం వల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫుల్ గా న్యాయం జరుగుతుంది. దానికంటే కొంచెం తగ్గినా గానీ కొంచెం ఇదైనా గానీ మనం అనుకున్నంత సామర్థ్యంలో నీళ్లు మనం వాడలేము. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు గత ప్రభుత్వం ఏది లాస్ట్ 10 years గవర్నమెంట్ కనుక మనం చూస్తే మొదట 5 సంవత్సరాలు గవర్నమెంట్ 2014 to 19 మధ్య 19 to 24 మధ్య ఉన్న 2 గవర్నమెంట్ని మనం సపరేట్ చేసి చూద్దాం సార్. మొదటి గవర్నమెంట్ లో కూడా మొదట మేము కూడా భాగస్వామి ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసిన ఎన్డీఏ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, సార్ ఇది నేషనల్ ప్రాజెక్టే, జాతీయ ప్రాజెక్టే, కానీ జాతీయ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి, ఇది కట్టుకుంటా పోతే సమ్ టైమ్స్ ఎప్పుడు కంప్లీట్ అయితే చెప్పలేము సార్, మనకి కొంత హిస్టరీ ఉంది కదా, ఒక పని చేద్దాం, ఇది మా స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చేసేయండి, మేము బిల్లులు పెట్టి ఎవ్రీథింగ్ పెడతాం అంటే విజన్ మొత్తం అంటే ఓవరాల్ మీరు చూసుకోండి సార్, కింద మేము టేక్ ఓవర్ చేసుకుని మీకు కట్టి మీకు చూపిస్తాం అని చెప్పి అడగడం జరిగింది. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ అదొక ఇది కింద స్టేట్ గవర్నమెంట్కి అప్పచెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన బిల్లు పెట్టడం జరుగుతుంది. ప్రతి బిల్లు చెక్ చేసుకుని ఒక రోజు అటో ఇటో మేము ఆ బిల్లులు కానీ సంథింగ్ ఏదైతే అవి మొత్తం రీఎంబర్స్మెంట్ జరుగుతుంది సార్. ఇది 2019 వరకు జరిగింది కథ. 2019 తర్వాత మీకు తెలుసు కోవిడ్ వచ్చినాయి, సమ్ కారణాల వల్ల చాలా వరకు అక్కడ పనులు ఆగిపోయినాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ మేరకు, మరి ఆయన ఎందుకు రిక్వెస్ట్ చేశారో, ఏ రీజన్స్ వల్ల రిక్వెస్ట్ చేశారో ఏంటంటే వైసీపీ పెద్దలే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం మాకు స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకోకుండా మేము డైరెక్ట్ గా తగ్గిమంటే వాళ్ళు ఒప్పుకోరు, ఇంకొకరు ఒప్పుకోరు సార్. స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ వల్లే అప్పుడు 45 అడుగుల ఉన్న పోలవరం హైట్ ని 41 అడుగులకు మాత్రమే తగ్గడం జరిగింది. మరి ఎందుకు తగ్గించారు ఏంది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు స్టేట్ దగ్గరికి వచ్చి ఎందుకు అలా రిక్వెస్ట్ చేసుకున్నారు ఏంటో మరి కేసీఆర్ గారినో లేదా ఇంకొకరిలో జగన్మోహన్ రెడ్డి గారినో అడిగితే కానీ తెలుస్తుంది సార్ అది. బట్ మాకేందంటే మీరన్నట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే పార్టీలకు అతీతంగా 45 అడుగులు కడితేనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కెపాసిటీతో పోలవరం రన్ చేస్తేనే మనకి న్యాయం జరిగింది. అంటిల్ అదర్వైజ్ 41 కింద ఉంచితే దాని కింద మళ్ళీ కొంత వాటర్ 41 హైట్ కింద కనుక పోలవరం కెపాసిటీ కనుక మనం కట్టితే అందులో 20 అడుగుల వరకు నీటి వరకే జరిపిస్తారు. ఇంక అందులో మనం వాడేదంతా ఇంకా ప్రజలకే ఉపయోగపడుద్ది. సో సఫిషియెంట్ గా వాడాలి, సఫిషియెంట్ గా ఇది కావాలంటే డెఫినెట్ 45 అడుగులు కట్టాల్సిందే. బట్ అప్పుడు వైసీపీ గవర్నమెంట్ కోరటం వల్ల మేము దాన్ని తగ్గించడం జరిగింది. ఎందుకు ఏందని చెప్పి వైసీపీ మిత్రులే చెప్పాలి సార్. ఎత్తు తగ్గించి 2 దశలుగా ప్రాజెక్టును మార్చిన దాంట్లో బీజేపీ పాత్ర ఏమీ లేదు. మేము 45.72 పూర్తి స్థాయి నిల్వకి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి మీరు ఎలా అయితే కోరుకుంటున్నారో బీజేపీ ప్రతినిధిగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా అదే కోరుకుంటుందని ఘంటాపదంగా చెప్పగలరా కాన్ఫిడెంట్గా? తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా అందరూ బాగుండాలని కోరుకుంటారు సార్. ఇప్పుడు పోలవరం వాటర్ తీసుకెళ్ళి మేము ఢిల్లీగా గుజరాత్గా తీసుకెళ్ళాం కదా,
అక్కడ ఉన్న పక్క రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో తెలంగాణ కానీ ఇంకొక రాష్ట్రం కానీ కూర్చోబెట్టి నీటి సమస్యలు ఏముంటే వాళ్ళు కూర్చొని చర్చించుకుంటే మంచిది. లేదా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వచ్చి ఇక్కడ గొడవలు ఇక్కడ ఇక్కడ పడకుండా. ఇక్కడ ఇక్కడ సార్ మీ చెప్పండి. ఇక్కడ మీ ప్రభుత్వం మీద అంటే కేంద్ర ప్రభుత్వం మీద అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే దీంట్లో ఎత్తు పెరిగిన కొద్ది ఎత్తు పెరిగిన ఇన్ ద సెన్స్ ఫస్ట్ ఫేజ్ తర్వాత నుంచి పెరిగే ప్రతి ఇంచ్కి కూడా R&R గణనీయంగా పెరుగుతుంది. ప్రాజెక్ట్ కాస్ట్ చాలా దాంతో పోల్చుకుంటే తక్కువ ఉంటుంది ఆర్ఆర్ ప్యాకేజ్. ఎందుకంటే మనకి కామన్ సెన్స్ మనకి తెలుసు, ఒక్క స్థాయి నుంచి ఎత్తు పెరిగిన కొద్ది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ముంపు ప్రాంతాలు పెరుగుతాయి. కాబట్టి ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నానంటే ఇప్పుడున్నటువంటి అంచనాలతో పోల్చుకుంటే డబుల్ ట్రిపుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎంతైనా భరిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనే తీరులో ఇప్పటివరకు అయితే కనపడటం లేదు. నిధుల విడుదల కానీ పెడుతున్న కొర్రీలు కానీ ఇవన్నీ చూస్తున్న సందర్భంలో కాబట్టి R&R ప్యాకేజీని పరిమితంగా 41.15కి పరిమితం చేస్తే ఆ ఖర్చుని భరించేటటువంటి దాన్ని తప్పించుకోవచ్చు అన్న రీతిలో ఈ రకంగా వైసీపీని ఒప్పించిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఒప్పుకున్నారు, ఎందుకు ఒప్పుకున్నారు ఏంటనేది తర్వాత విషయం. సరే, వాళ్ళకున్న చిత్తశుద్ధి చూసాం. అమరావతి మీద కానీ పోలవరం మీద కానీ టోటల్గా రాష్ట్రంలో ఉన్న రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి గురించి ఎటువంటిదో. నేనేమంటున్నానంటే మనకు ఉండాలి కదా, మన బుద్ధి ఏమైపోయింది అనేది ఉండాలి కదా. ఎందుకంటే ఇది రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఇచ్చినటువంటి ఒక హామీ. ఇది రెండు చాలా అతి కీలకమైనటువంటి హామీ, అమరావతి అలాగే పోలవరం. సో R&R మిమ్మల్ని R&R ప్యాకేజీ ఇప్పుడు కన్నా డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది. నాకు గుర్తున్నంత వరకు ఇది దాదాపుగా 40,000 కోట్ల రూపాయల పైకి వెళుతుంది. పూర్తి స్థాయి నీటి మట్టంతో ఎత్తుతో కనుక నీటిని నిల్వ చేస్తే. రెడీయా? దాదాపు 30,000 కోట్ల పైన ఎక్స్ట్రా ఖర్చు అయింది సార్, అదేదో ఒప్పుకుంటాం. బట్ ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ఎన్డీఏ నేత ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మాకు తగ్గియాలి అని అనుకుంటే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మీరు తగ్గించండి సార్, మాకు R&R ప్యాకేజ్ ఎక్కువ అవుతుంది, కేంద్రం అంత భరించలేదని చెప్పి మేము డైరెక్ట్ గా చెప్పేవాళ్ళం కదా సార్. మరి మొదట 5 సంవత్సరాలు ఈవెందో తెలుగుదేశం పార్టీ చివర భారతీయ జనతా పార్టీతో గొడవ పడి విభేదించి విడిపోయినప్పుడు కూడా మేము రాజకీయ పరంగా వాళ్ళ మీద విమర్శించడం, వాళ్ళు రాజకీయ పరంగా మా మీద విమర్శించారు తప్పించి మేము ఎక్కడ పోలవరం హైట్ తగ్గించండి, R&R ప్యాకేజ్ మేము భరించలేము అని అన్నారు కదా సార్. రైట్ అర్థం చేసుకోవాలి. ఎస్ యువర్ పాయింట్ టేకెన్ అండ్ ఇట్ లుక్స్ రీజనబుల్. ఎందుకంటే మీకు 2018 వరకు ఉన్న సంబంధాలు వేరు, మళ్ళీ ఆ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఉన్న సందర్భంలోనే బీజేపీతో తెగదింపులు చేసుకున్నారు, ఇండియా నుంచి బయటకు వచ్చారు. సో మీరు కావాలనుకుంటే అప్పుడే ఎస్ ఆ ప్రయత్నం అయితే జరగలేదు, అంతవరకు గ్యారంటీ. ఓకే, రైట్. శ్రీకాంత్ గారు, అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను. 2014, 2019 అంటే మీ ప్రభుత్వం వచ్చే వరకు కూడా ఈ ఎత్తు మీద ఎటువంటి డిస్కషన్ లేవు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి ఎత్తు 45.72 మీటర్లు. 2019లో మీరు వచ్చిన తర్వాతనే 2022లో ఈ పంచాయతీ స్టార్ట్ అయింది. ఎందు గురించి ఆ పరిస్థితి తీసుకొచ్చారు? ఎవరు ఒత్తిడి మేరకు తీసుకొచ్చారు? మీ సొంత నిర్ణయమా, లేదంటే కేంద్ర ప్రభుత్వం మీ మీద ఏమైనా రుద్దిందా? అసలు 2 ఫేజులు అన్న పరిస్థితి ఎందుకు మీ ప్రభుత్వ హయాంలో ఆ ప్రతిపాదనని తీసుకున్నారు? ఆ ప్రతిపాదన ప్రకారమే ఇప్పుడు నడుస్తుంది వర్క్స్. ఎందుకంటే మీరు వదిలి చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని వెంటనే మార్చడానికి కుదరదు కదా. సురేష్ గారు, మొదటిగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వీక్షకులకి అందరికీ కూడా శుభ సాయంకాలం. పోలవరం గురించి మన నాగార్జున గారు చెప్పిండే చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాలే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మోడీ గారు ఏం చెప్తారు, పోలవరం ATM గా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిండేది బాగా అందరూ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మీరేదో ఈ రోజు కలిసి ఉన్నారు కదా అని చెబితే ఎవరు నమ్మే పరిస్థితుల్లో ఉండరు నాగార్జున గారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టకూడదు. ఏదైనా ఇప్పుడు రాజకీయాలు మాట్లాడొద్దన్నావు, నువ్వు రాజకీయాలే మాట్లాడుతున్నావు కాబట్టి అది తప్పు, దాని గురించి మాట్లాడకూడదు, అది ఓకే. ఇప్పుడు PPAకు తెలంగాణ ప్రభుత్వం లెటర్ రాసింది. ఈ లెటర్ రాయాల్సిన పని లేదు అసలు. యాక్చువల్గా సురేష్ గారు, మనము గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అన్నది అంశాలను బాగా తెలియజేశారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారు చెప్పితే దాంతోనే అర్థమైపోయింది అందరికీ. కాబట్టి ఈ పోలవరం అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు అడిగారు ఇంకొక ప్రశ్నకు, దీనికి సమాధానంగా ఎందుకు తగ్గించగలిగారు, ఎందుకు దీన్ని చేసింటారు? రాష్ట్రంలో కేంద్రము 2 దఫాలుగా
మనకు ఇచ్చే ఏర్పాటు చేస్తాము, ఒకటేసారి ఇవ్వలేము అన్న పరిస్థితిలో చెప్పింది. గతంలో వీళ్ళు స్టేటస్ గురించి కానీ మళ్ళీ ఇప్పుడు ఈ పోలవరం గురించి కానీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడలేదు. మనము ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారే దాని గురించి చేసుకుంటూ వచ్చినారు. కానీ ఈ పోలవరము మనకు ఆగిపోతే, ఈ 2వ దశ ఆగిపోతే ఎంత నష్టం అనేది మనం ఒక్కసారి చూసుకుందాం. ఈ నీటి నిల్వలకు మరియు సాగు నష్టానికి అతి పెద్ద దెబ్బ తగిలే పరిస్థితి ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం మీరు చెప్పారు 1వ దశలో 41.15 మీటర్లు అంటే 119 టీఎంసీల మనకు నీళ్లు అక్కడ ఆగే పరిస్థితి ఉంది. 2వ దశలో 45.72 అంటే 194 టీఎంసీ. ఇంతకుముందు బ్రదర్ 150 అన్నాడు, 154 కాదు నాగార్జున గారు, 194 టీఎంసీ వాటరు అక్కడకు మనకు నిలబడే పరిస్థితి ఉంది. ఈ 2వ దశ ఆగితే ఏపీకి దాదాపు 75 టీఎంసీల నీళ్లు మనకు ద్రోహం చేసినట్లయితుంది. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రభుత్వం గానీ ఇది ఏం చేసినా కూడా ఈ ద్రోహం ఇద్దరికీ ఉంటుంది, మన చంద్రబాబు నాయుడు గారిది, రేవంత్ రెడ్డి గారిది. ఎందుకంటే దీంట్లో ఎవరికి గురువో ఎవరికి గుగ్గురువో వారికి అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినది. దీనివల్ల 75% మనకు 75 టీఎంసీల నీళ్లు తగ్గిపోవడం వల్ల రాష్ట్రంలో 2,04,000 ఎకరాలకు సాగునీరు అందకుండా మన రాష్ట్ర ప్రజలు అల్లాడే పరిస్థితిలో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మనం ఏ రాష్ట్రాలకు మొదటిగా మనకంటే ఉభయ గోదావరి జిల్లాలకు కానీ, కృష్ణాకు కానీ, విశాఖ కానీ, విజయనగరం జిల్లాలకు కానీ ఖరీఫ్ పంట కానీ, రబీ పంట కానీ ఈ 2 పంటలు కూడా గ్యారెంటీ లేకుండా పోతుంది. అందులో ఇక్కడ కరువుగిన వచ్చిందంటే రైతులు మళ్ళీ అల్లాడే పరిస్థితి, ఆర్తనాదాలతో ఉంటారు. ఈ యొక్క మనం దీన్ని చూసుకుంటా పోతే ఈ తాగునూరు పరిశ్రమలకు ఎలా నష్టం వస్తుంది అనేది వాటిల్లితే మనము దీనివల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, ఫార్మా కంపెనీలకు కానీ రోజుకు 23.44 టీఎంసీల నీళ్లు కావాలి ఈ పరిశ్రమలకు కూడా. దీంట్లో కూడా ఇంకొకటి హైదరాబాద్ కూడా నీళ్లు ఏర్పాటు దీంట్లో కూడా జరుగుతూ ఉన్నది, ఆ ప్రక్రియ కూడా ఉంది. మామూలుగా దీనికంతా మనం ముందు నుంచి చూసుకుంటా పోతే 300 గ్రామాలకు సాగునీరు కానీ, విశాఖ, అనకాపల్లి నగరాలకు నీటి సరఫరా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది, దెబ్బతింటుంటుంది కదా. అక్కడంతా ఎవరు కూడా ఈ పరిస్థితిలో ఉండదు. ఈ 2వ దశ నీళ్లు లేకపోతే జీవనాధారమైనటువంటి నీళ్లు ఏపీ ఎటువంటి పరిస్థితుల్లోనూ కోల్పోతుంది. రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది ఏమి జరిగినా రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత అనుబంధము రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. దీన్ని నిలబెట్టాలంటే వారు పీపీఏకి రాయాల్సిన లెటర్ పేరు వీళ్ళే చూస్తూ. కానీ దీంట్లో విద్యుత్ గురించి కూడా మనం కొంచెం ఆలోచించుకుంటా పోతే ఈ పోలవరం హైడర్ ప్రాజెక్టు సామర్థ్యం కింద 960 మెగావాట్లకు మనకు ఉత్పత్తి అవుతుంది. దీంట్లో మొదటి దశ వల్ల మనకు 480 మెగావాట్లే వచ్చే పరిస్థితి ఉంటుంది. దీంట్లో పూర్తి స్థాయిలో నిల్వలు లేకపోతే ఏడాదికి మనం 400 నుంచి 500 మెగావాట్లకు నష్టం వాటిల్లుతుంది. దీనివల్ల మనకు రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుంది. దీన్ని యూనిట్ చొప్పున అంటే యూనిట్ 4 రూపాయల చొప్పున దీని ప్రకారం పోతే దాదాపు 1,500 కోట్ల నుంచి 200 కోట్ల వరకు మనకు ఆదాయం కోల్పోతుంది. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుంది అనే దీంతో ఎటువంటి ఎవరికి కూడా సంశయమే లేదు. దీనివల్ల రాయలసీమ కూడా మాకు రాయలసీమ జిల్లాలో కలగానే మిగిలిపోతుంది. మాకు గోదావరి జలాలు వస్తాయని చెప్పి మా రైతులంతా కళ్ళు కాయలు కాసుకొని ఎదురు చూస్తున్నారు. దీనివల్ల ఈ రోజు నిన్న దీనికి వెళ్ళాను, మన సురేష్ గారు మరి ఈ రకమైన మరి ఎప్పుడైతే 2 ఫేజులుగా డివైడ్ చేస్తే ఈ రకమైనటువంటి రాయలసీమ ప్రజలకి వారి కళలుగానే మిగులుతాయి అన్న ఆలోచన అప్పుడు రాలేదా? మీరు ఒప్పుకున్నప్పుడు ఎందుకంటే మాకు నేను కలెక్టరేట్కి వెళ్ళాను. అలా కాదు నేను రెండు ఫేజులుగా డివైడ్ చేయడానికి మీకు అప్పుడు ఆలోచన ఎందుకు రాలేదంటున్నా. ఒకవేళ 2వ ఫేజ్ కనుక ఏమన్నా అడ్డం పడితే ఇది హైట్ తగ్గించి 41.15కే పరిమితం ఈ ప్రమాదం ఉందని అప్పుడు అనిపించలేదా మీకు? ఇప్పుడు ప్రమాదం ఏం చెప్తాంది కేంద్రం? ఉండండి నాగార్జున గారు కొంచెం బాగా కేంద్రము సలహా సూచనలకు పోయినామా? మా సూచనలతో పోలేదు. మేము ఎప్పుడు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సూచనలకు పోలేదు. కేంద్రము దీన్ని 2 దఫాలుగా చేస్తే మీకు ఇవ్వడానికి బాగుంటుంది అనేది వాళ్ళు ఒక లెటర్ రాస్తే ఆ లేఖ మీద దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. అదే ఎందుకు ఒప్పుకున్నారు? ఇప్పుడు దాని వల్లనే కదా ఇప్పుడు పంచాయతీ. ఇప్పుడు ఏదైనా తల్లి తండ్రి ఉంటారు, రాష్ట్రానికి దేశానికి పెద్ద దిక్కు. ఇట్లా కాదయా, ఇట్లా చేసుకొని పోండి, దాంతో అనుగుణంగా పోవడానికి తప్పేముంది? ఇప్పుడు మేము ఇదే కావాలని మంకు పట్టబడితే అది కూడా రాదు కదా, అక్కడి నుంచి వచ్చే పరిస్థితి ఉండదు కదా. అది మేము చేస్తారనుకున్నాం. ఎందుకుండదు? అది విభజన హామీ అయినప్పుడు ఎందుకుండదు?
కాదు, విభజన హామీలు మనం చూస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉన్నారు ఈ 2 ఏళ్ళు కానీ మధ్యలో కానీ. విభజన హామీలు మనకు కావాల్సినది ఇప్పుడైతే మీ హయాంలో 2 సార్లు ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్లు పనిచేశారు. ఒక ఆయనేమో అసెంబ్లీలో తొడలు వాసిపోయేటట్టు కొట్టుకున్నాడు, సవాల్ చేశాడు, ఇదేంటి ఇచ్చేసాడు, సవాల్ చేశాడు. కంప్లీషన్ అంటే ఏంటి? ఇదేనా మొదటి దశ కంప్లీషన్ కోసమేనా? ఆయన అంతా జబ్బలు తడుచుకున్నాడు. రెండో ఆయనేమో అసలు ఈ డిజైన్ నాకేమో అర్థం కాలేదని చెప్పేసి పదవి కాలం పూర్తి అయిపోయిన తర్వాత ఇది ప్రపంచంలో ఎవరికి అర్థం కాదు, ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రాజెక్టు, ఇది జన్మలు పూర్తి కాదని చెప్పేసి ఇంకొక మహానుభావుడు చెప్పాడు. ఇది 2 దశలుగా విడగొట్టిన తర్వాత మీకు వచ్చిన ఇది జ్ఞానోదయం అన్నమాట. ఇది సురేష్ గారు ఫోన్లేండి మీరు చెప్పినట్ల ఈ 2 దఫాల్లో మేము చేసిండేది ఒకవేళ తప్పైనా ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడి మోడీ మా జోబిలో ఉన్నాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, లేమంటే లేస్తాడు, హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ లో కలగకుండా హైదరాబాద్ లో మనకు తెలంగాణలో పోయి ఇద్దరు కలిసి మా యొక్క అనుభూతులు పంచుకునే బదులు దీన్ని పంచుకోమని చెప్పండి. వాళ్ళ యొక్క అనుభూతులు కాదు పంచుకునేది, దీన్ని పంచుకోమని చెప్పండి. పాయింట్ బాగుంది సార్. మనమేమో అమరావతిని ముట్టకుండా దాన్ని అడవిలాగా తయారు చేస్తాము, ఏంటి దాన్ని మీరే బాగు చేసుకోండి. పోలవరాన్ని మా ఇష్టం వచ్చినట్టు కేంద్రం చెప్పినట్టు దూడు బస్సులాగా తలూపుతాము, ఇప్పుడు మీరు చచ్చినట్టు మీరు మళ్ళీ మార్చుకోండి. ఇది మన స్టాండ్. ఓకే, బాగుంది. రామ్మోహన్ నాయుడు గారు నన్ను కొంచెం కన్క్లూడ్ చేయమన్నారు. నేను ఒక్క నిమిషం. దీంట్లో నిన్న కలెక్టరేట్ లో నిన్న మామిడి రైతులు ఎండిపోయి ఒక నిమిషం రామ్మోహన్ నాయుడు గారు, ఒక నిమిషం లెట్ హిమ్ కంప్లీట్ రామ్మోహన్ నాయుడు గారు ఒక నిమిషం. నాకు కంట్లో నీళ్ళు వచ్చినాయి సురేష్ గారు, నాకు కంట్లో నీళ్ళు వచ్చినాయి. మామిడి రైతులు ఎండిపోయి కలెక్టర్ నీళ్లు రాకుండా, అంటే గోదావరి జలాలు మనకు అంత రాని పరిస్థితుల్లో ఉన్నాము, కండ్లు కాయలు కాస్తున్నాయి. దీన్ని చూస్తే మొత్తం మనం ఒక మాటలో చెప్పాలంటే 2వ దశ ఆగిపోతే పోలవరంకు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు మనకు చేసే అన్యాయం ఏమంటే ఏపీ నుంచి 75 టీఎంసీలు నీళ్లు రాకపోవడం, 2,04,000 ఎకరాలకు నీరుకు వీళ్లకు గండి కొట్టడం, 960 వాట్ల విద్యుత్తును రాయలసీమకు కోల్పోయే పరిస్థితి వస్తుందనేది గమనించుకోవాలి. ఏపీ ప్రజలకు రాష్ట్రం రైతులు ఎండిపోయే పరిస్థితిలో ఉంటే పోలవరం అసంతృప్తిగా మిగిలిపోయే పరిస్థితి ఉంటుంది. దీన్ని కేంద్రం జోక్యం చేసుకొని, నేను ఒక సలహా చెప్తా, కేంద్రం జోక్యం చేసుకొని CWC లో ముంపు అధ్యయనం చేసి 2 రాష్ట్రాలను కూర్చోబెట్టి రక్షణ గోడలు వచ్చేటట్టుగా అక్కడ ప్లాన్ చేస్తే ఇద్దరికి అన్యాయం జరుగుతుంది. ఏపీ రైతులు, రాయలసీమ రైతుల యొక్క కళ నెరవేరుతుంది. దీన్ని బీజేపీ చేసుకోవాలి. తడిగుడ్డులతో గొంతుకొచ్చేట నాగార్జున కొంచెం చెప్పి రాష్ట్రంలో ప్రజలకు అన్ని దానిలకు అన్ని రకాలుగా మేలు చేసే ప్రక్రియ చెయ్యండి అని బీజేపీ వర్గానికి చెప్పి మీరు మోడీ గారికి చెప్పి ఇక్కడ ఒకటి, కేంద్రంలో బీజేపీ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ రోజు రాసింది తెలంగాణ ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి లెటర్ రాసింది ముంపు ప్రాంతాల విషయంలో ఒక నిర్ణయం జరిగింది. కాబట్టి ఏంటంటే ఒక్క నిమిషం, మీ పాయింట్ అర్థమైంది. మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన విషయాన్ని మర్చిపోవద్దండి అంటున్నా. రామ్మోహన్ నాయుడు గారు ఒక నిమిషం స్ట్రైట్ క్వశ్చన్ ఆగండి. మీకు వచ్చేటువంటి క్వశ్చన్ వేరు. మీరు ఇప్పటి వరకు కూడా తెలివిగా 2027 జూన్ వరకు మేము పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి నీరు విడుదల చేస్తాం అనేది ఈ మొత్తానికి ఫస్ట్ ఫేజ్ గురించి అనమాట. మరి ఆ ముక్క క్లారిటీ ఎందుకు చెప్పరు? మాలాంటి వాళ్ళం మేము ఎన్నోసార్లు డిమాండ్ చేసాము, అప్పుడు కూడా క్లారిటీ ఉండదు. అంటే మా ప్రజలకు కానీ మాకు కానీ ఎప్పుడు క్లారిటీ వస్తుందంటే పక్క రాష్ట్రం లెటర్ రాసే వరకు కూడా మా క్లారిటీ మీరెవరు అంటే ఇప్పుడు దాని కంప్లీషన్ అంటారా? ఫస్ట్ ఫేజ్ వరకు కంప్లీట్ చేస్తే కంప్లీషన్ అంటారు, ఆఫ్ కంప్లీషన్ అంటారు దాన్ని. ఇప్పుడు ఆఫ్ కంప్లీషన్ కోసం ఇప్పుడు చేసేసేసి ఇప్పుడు జబ్బలు దరుచుకుని దానికోసం ఇక దాన్ని ఏమంటారు సంబరాల కోసం రెడీ అవుతున్నట్టుగా ఉంది వ్యవహారం. ఇప్పుడే ఆల్రెడీ నాగార్జున గారు చెప్పారు, బీజేపీ ప్రతినిధిగా కన్నా కూడా ఇంకా క్లియర్గా దీని పూర్తి స్థాయి ఫలాలు అందాలంటే దాని ఒరిజినల్ హైట్ 45.72కి కట్టాల్సిందే. మరి 27కే 41.15 అయితే మరి 45.72 మీటర్లు కట్టాలంటే ఇంకెన్ని 10 సంవత్సరాలా? అసలు ముందు దానికి కేంద్రం రెడీగా ఉందా? ఆర్ఆర్ ప్యాకేజీ గణనీయంగా పెరుగుతుంది, అది పూర్తి స్థాయిలో న్యాయబద్ధంగా అక్కడ ప్రజలకి అందజేస్తారా? ఎంతకీ ప్రాజెక్ట్ కంప్లీషన్ మీద ఉన్నటువంటి శ్రద్ధ అక్కడి ముంపు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ప్రాపర్గా రీహాబిలిటేషన్ కలిగించాలన్న
ఆలోచన ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండటం లేదు, కేంద్ర ప్రభుత్వానికి ఉండటం లేదు. అంటే ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకి ప్రజలు వాళ్ళు నష్టపోయినా వాళ్ళతో వీళ్ళ నిర్ణయాలతో వాళ్ళకి సంబంధం లేకపోయినా నష్టం మాత్రం భరించాలా? ఏమంటారు సార్? గుడ్ ఈవినింగ్ సార్, అలాగే ప్యానల్ లో తోటి సభ్యులందరికీ నమస్కారం సార్. సార్ యాక్చువల్లీ ఆంధ్రలో జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు పనులు గతంతో పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ మా కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిందంతా పరుగులు పెడుతుందన్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు సార్. ఫస్ట్ థింగ్. రెండోది, 2014-19 మధ్య కాలంలో 72% పూర్తి చేసిన పోలవరం పనుల్ని 2019-24లో కేవలం 2% పనులు మాత్రమే పూర్తి చేసిన వైసీపీ ప్రభుత్వం ఆ టైంలో అప్పుడున్న మంత్రి 0.5% 2000 ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన అనిల్ కుమార్ యాదవ్ గారు వీడియోలు పెట్టమంటే మళ్ళీ నేను రివర్స్ లో వీడియోలు పెడతాను, వైసీపీ ప్రతినిధి ఉన్నారు కాబట్టి డైరెక్ట్ గా అడుగుతున్నాను సార్. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన 1372 మీటర్ల పొడవైన డయాఫ్రామ్ వాల్ నిర్మాణాన్ని తక్కువ సమయంలో పూర్తి చేశాం సార్. అసలు తెలంగాణకి మనకి జరిగిన ఇష్యూ ఎప్పుడో కూడా చెప్తాను, చాలా క్లియర్ గా తీసుకోండి. డిసెంబర్ 16, 2025లో తెలంగాణలో పిటిషన్ దాఖలు చేశారు సార్ సుప్రీంకోర్టులో ఆనాడు. జనవరి 5, 2026 మరి ఏదైతే సిజేఐ సూర్యకాంత్ జస్టిస్ జోయల్ మల్య బాగ్జీ బెంచ్ మొత్తం మొదటి విచారణ జరిగింది సార్. పిటిషన్ సందేహాలు మధ్యవర్తుల సూచన వరకు ఆనాడు జనవరి 12కి వాయిదా వేశారు సార్. జనవరి 12, 2026 పిటిషన్ పైమా పేసి నాటి వైనాటబుల్ అని చెప్పి కోర్టు పేర్కొంది. అది అంతరాష్ట్ర జిల్లా వివాదం, మహారాష్ట్ర, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాలు కూడా పాల్గొవాలి కాబట్టి సివిల్ సూట్ ఆర్టికల్ 131 కింద దాఖలు చేయాలని సూచించింది సార్. తెలంగాణ పిటిషన్ ఉపసంహరించుకుంది, ఇతర చట్టపరమైన మార్గాలు తూటు ఉపయోగించుకుంది, లిబర్టీ ఇచ్చింది సార్, లిబర్టీ. అదే విషయం మీద తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ యాదవ్ గారి స్పందన కూడా ఇచ్చారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా కోసం పోరాటం కొనసాగిస్తున్నాం, పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై 2 రోజుల్లో సివిల్ సూట్ దాఖలు చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఇది క్లియర్ టైటిల్, కావాలంటే పిక్చరైజేషన్ చూపిస్తాను, మీరు డేటా కూడా చూసుకోవచ్చు. నేను డేటా క్లియర్ డేటా కోర్టు నోటీస్ కూడా చూపిస్తాను సార్. రెండో విషయం ఇక్కడ ఇంకోటి మాట్లాడుకోవాలి. ఇప్పుడు పెద్దలు మాట్లాడుతున్నారు సార్. 2014 ఇందాక చెప్పారు 72% పూర్తి చేశారు. కానీ 2024-25 మధ్యన 512 కోట్లు ఖర్చు చేశాం సార్. 2025-26 మధ్యన 6,705 కోట్లు పూర్తి చేశాం సార్. 2026-27 మధ్యన 6,105 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం ఒక్క పోలవరం ప్రాజెక్టు ఖర్చు పెట్టింది సార్. ఇది కేవలం నెలల్లో, అంటే 20 నెలల్లో 18,322 కోట్లు పోలవరం ప్రాజెక్టుకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉండి కేటాయింపు కార్యక్రమం చేసింది సార్. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోలవరం తలకి రివర్స్ టెండరింగ్ పనులు ఏ విధంగా ఉన్నాయో నేను చెప్తా. పోలవరం సంబంధించిన 15 నెలల పనులు పూర్తిగా నిలిపివేశాడు. డయాఫ్రామ్ వాల్ విధ్వంసం చేశాడు సార్. పోలవరం నిర్వాసితులు గత 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వం ₹1 కూడా కేటాయించలేదు. కావాలంటూ ఓపెన్ డిబేట్కి రమ్మంటే నేను మాట్లాడతాను. పోలవరం అథారిటీ నిపుణులు టెండర్లు మారవద్దని చెప్పిన ఆనాడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. డయాఫ్రామ్ వాల్ జగన్ అసమర్థత కారణంగా దెబ్బతింటే ఐఐటి హైదరాబాద్ నిపుణులు వెల్లడించారు, దయచేసి పోలవరం ప్రాజెక్టు తప్పు చేస్తున్నారు, మారండి అని చెప్పి ఆనాడు ఐఐటి హైదరాబాద్ నిపుణులు వెల్లడించారు. అయినా కూడా ఆ రోజు జగన్ నిర్లక్ష్యం కారణంగా పోలవరం పనులు పూర్తిగా భారీగా పెరిగిపోయాయి. ఒక్క పోలవరం ప్రాజెక్టుగా కాకుండా రాయలసీమ, ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకు గాలి కుదిరేశాడు. పూర్తి కాకుండా కుప్పరంకి నీళ్లు ఇస్తామంటే డ్రామా ఆడాడు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండా జాతికి అంకితం చేస్తానని నవ్వులు పాలయ్యాడు. అక్రమ ఇసుకదంతా చేసుకుని అన్నమయ్య ప్రాజెక్టు వరదల్లో ముంచేసి 39,000 మంది ప్రజల ప్రాణాలు తీశాడు ఆ రోజు. ఇది రికార్డు కాదా? ఇది రికార్డు కాదని అడుగుతున్న వైసీపీ నాయకుల్ని కమాన్ చెప్పాలండి, ఇది రికార్డు కాదా? 2024 జూన్ నాటికి వినాలి సార్, ఏదేదో చెప్పలేక ఏదేదో చెప్తున్నాడు. అది కాదు సురేష్ గారు, మీరు పోలవరం గురించి ఈ రోజు మాట్లాడండి. మన డిబేట్ లో పోలవరము ఇంకొకటి వేరే ప్రాజెక్ట్ గురించి రాలేదు, వేరే ప్రాజెక్టు గురించి చెప్తున్నాము. మీకంటే కూడా డైరెక్ట్ సబ్జెక్ట్ పెట్టుకొని కూర్చోగలము. పోలవరం గురించి మాట్లాడండి, వేరే దానికి డైవర్ట్ కావద్దండి. డైవర్ట్ కావద్దు, డైవర్ట్ కావద్దు. పోలవరం గురించి మాట్లాడు, 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 ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది రామ్మోహన్ నాయుడు గారు. ఒక నిమిషం ఆగండి, శ్రీకాంత్ గారు ఒక నిమిషం ఆగండి. రామ్మోహన్ నాయుడు గారు ఒక నిమిషం, శ్రీకాంత్ గారు ఒక నిమిషం, రామ్మోహన్ నాయుడు గారు ఒక నిమిషం ఆగండి సార్.
ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఎత్తు గురించి మాత్రమే. ఇవన్నీ జరిగిపోయినాయి, అందరికీ గుర్తున్నాయి. మేమందరం అసెంబ్లీ సెషన్ చూసిన వాళ్ళమే. ఎవరెవరు ఏమేమి డైలాగులు కొట్టారో అన్ని చూసాము. అలా కాదు. నేను ఇక్కడ క్లారిటీ సార్ ఏదైతే కూటమి ప్రభుత్వం కమిట్మెంట్ ఇచ్చామో కమిట్మెంట్ చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలకు మా పైన ఉంది సార్. నేనేం చెప్తున్నా అంటే మీరు చెప్పిన 45.72 ఖచ్చితంగా పూర్తి చేయాలి. పూర్తి చేయకపోతే కొన్ని ముంపు గ్రామాలు గురైన గ్రామాలు కూడా ఈ రోజు అది కూడా మీకు క్లారిటీ ఇస్తాను. దాని ద్వారా కూడా మనం ఎంతమంది మనం ఫస్ట్ ఇది క్లారిటీ ఇవ్వండి. ఫస్ట్ పాయింట్ వైజ్ గా మాట్లాడుతాం. ఒక్క నిమిషం. 2027 జూన్ అనేది మీరు ఒక డెడ్ లైన్ పెట్టారు. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. 2027 అంటే నెక్స్ట్ ఇయర్ జూన్కి డెడ్ లైన్ పెట్టారు కదా, అది ఏ హైట్కి ముందు అది క్లారిటీ ఇవ్వండి. ఏ హైట్? 41.15 మీటర్ల ఆర్ ఈజ్ ఇట్ 45.72 మీటర్స్? 45.72 ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిందో అది పూర్తి చేయాలని పనులు చేస్తున్నారు. అవ్వదు, అది ఇంపాసిబుల్. అది అయ్యే సమస్య లేదు. జూన్ 2027కి అయ్యే సమస్య లేదు. 41.15 మీటర్ల ఫస్ట్ ఫేజ్ గురించే ప్రస్తుతం వర్క్ నడుస్తోంది. అది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రాసిన లెటర్ ద్వారా క్లారిటీగా తెలిసింది జనాలకి. మీరు ఎన్నాళ్ళు కూడా కంప్లీషన్ అంటే మాట్లాడినది ఏ హైట్ గురించి అంటే 41.15 మీటర్ల గురించి అని ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చింది. మేము చాలాసార్లు అడిగినా మీరు చెప్పలేదు సార్. 89% ఆల్రెడీ పోలవరం పనులు పూర్తయ్యాయి సార్. కేవలం 11% మాత్రమే బ్యాలెన్స్ ఉంది. కరెక్టే. 89% అవ్వచ్చు మీరు ఏది క్లెయిమ్ చేసుకున్నా. దట్ ఈజ్ ఆఫ్ ది హైట్ ఓన్లీ ఫర్ 41.15 మీటర్స్. దాంట్లోకి సంబంధించిన పర్సంటేజ్ మీరు చెప్తున్నారు సార్. నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను సార్. ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో ఆ కమిట్మెంట్ మీరు తొందరపడకండి సార్, మీరు తొందరపడకండి. మీరు అనవసరంగా ఇప్పుడు ఆ రకమైనటువంటి క్లెయిమ్ చేయడం ద్వారా మీరు నవ్వులు పాలవుతారు. 41.15 మీటర్లకే మీరు నెక్స్ట్ ఇయర్ జూన్ అనేది డెడ్ లైన్ పెట్టారు. ఎందుకనంటే దానికి ఫస్ట్ ఫేజ్ ఇంకా కంప్లీట్ కాలేదు, సెకండ్ ఫేజ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయకుండా మీరు మొత్తం కంప్లీషన్ ఎలా చేస్తారు? సో మీరు ఇస్తున్నటువంటి డెడ్ లైన్ ఓన్లీ ఫర్ 41.15. ఇది రెండు దశల కింద ఆనాడు డిసైడ్మెంట్ చేశారు కాబట్టి ఓకే మనం సార్. పునరావాసానికి గురువు గారికి ముందు అసలు పోలవరం మీద ఆయన వైసీపీ నాయకులు కాదు సభ్యత్వం ఉందో లేదో క్లియర్ గా మాట్లాడమన్నారు సార్. అది అయిపోయింది కదా, అయిపోయింది. ఆ పంచాయతీ అయిపోయింది. రెండు శ్రీకాంత్ గారే ఒప్పుకున్నారు. ఈ పాపం రెండు ఫేజులుగా డివైడ్ చేసిన పాపం మాది అని కూడా ఒప్పుకున్నారు. అది అయిపోయింది కదా, అయిపోయింది. అది ఫినిష్ హిస్టరీ. మీరు క్లారిటీ ఇవ్వండి, ఉన్నది చెప్పండి. ప్రస్తుతానికి మేము మొదటి దశ 41.15 బై నెక్స్ట్ ఇయర్ జూన్ కంప్లీట్ చేస్తున్నాము. తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేము సెకండ్ ఫేజ్కి వెళ్తామని చెప్తున్నారా, లేదంటే ఫస్ట్ ఫేజ్కి అక్కడితో ఆగిపోతారా? ఆగే ప్రసక్తి లేదు. దాని మీద పునరాలోచన చేస్తున్నారు. ఆల్రెడీ జరుగుతున్నాయి. దాని మీద సంబంధించిన ఇష్యూస్ అన్ని జరుగుతున్నాయి. దాన్ని కూర్చొని ఏ విధంగా నిర్ణయం తీసుకోలేదు ఖచ్చితంగా అది జరుగుతున్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలోనే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పీపీఏకి లెటర్ రాసింది. రైట్, క్లారిటీ వచ్చేసింది కదా. ఇక మీరు కూడా పిటిషన్ కూడా 2025లోనే దాఖలు చేశారు సార్. ఆనాడు తెలంగాణలో సుప్రీంకోర్టులో విచారణలో కూడా ఆ రోజు డిసెంబర్ 16, 2025 తెలంగాణలో పిటిషన్ దాఖలు చేసింది. బట్ అది వాయిదా కూడా పడింది, లిబర్టీ కూడా ఇచ్చింది. రైట్, ఓకే సార్. కోటేశ్వరరావు గారు, మనం గతంలో చాలాసార్లు పోలవరం ప్రాజెక్టు మీద పర్టికులర్ హైట్ మీద కూడా డీటెయిల్డ్గానే మనం చర్చించాం. అలాగే మనం చాలాసార్లు ఈ టీడీపీ వాళ్ళని కానీ లేకపోతే కూటమి వాళ్ళని కానీ అడిగాం, మీరు ఏదైతే డెడ్ లైన్ అంటున్నారో అది అటు ఇటు అయినా పర్లేదు, కానీ మీరు ఏ ఎత్తి గురించి మాట్లాడుతున్నారు? 2 ఫేజులుగా వైసీపీ ప్రభుత్వ హయాంలో డివిజన్ ఒప్పుకున్నటువంటి ఆ ఫస్ట్ ఫేజ్ కంప్లీషన్ గురించి మాట్లాడుతున్నారా, లేదంటే కనుక మొత్తం టోటల్ హైట్ గురించి మాట్లాడుతున్నారంటే ఇప్పటివరకు క్లారిటీ లేదు. కానీ మనకు అప్పటికే కొంత అవగాహన ఉంది. ద కరెంట్ వర్క్స్ ఆర్ ఓన్లీ ఫర్ ఫస్ట్ ఫేజ్ అని చెప్పేసి ఈరోజు లెటర్ ద్వారా కూడా అర్థమైంది. ఒక 15 రోజుల క్రితం అనుకుంటా నేను చూశాను, ఈ సెకండ్ ఫేజ్ గురించి వార్తలు వచ్చినాయి. వార్తలు రాగానే ఇప్పుడు అదే కోట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే కోట్ చేస్తుంది. దీనికి సంబంధించిన కథలకి ఏదో ఉన్నట్టుంది. దీని గురించి వార్తా కథనాలు వస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ
దానికి సంబంధించిన కన్సర్న్స్ని అడ్రస్ చేయకుండా పర్టికులర్గా ఆ ముంపు వ్యవహారం తేల్చకుండా మీరు ముందుకు వెళ్ళొద్దు, సెకండ్ ఫేజ్ గురించి సెకండ్ ఫేజ్ ఆపాల్సిందే అని చెప్పేసి ఖరాఖండిగా ఆ లెటర్కి తెలుస్తోంది. సో ఏంటి సార్ దీని పరిస్థితి? ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నట్టు ఇప్పుడు ఈ నిర్ణయం? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ లేకపోతే కేంద్ర జలశక్తి వాళ్ళ దగ్గర ఉంటుందా నిర్ణయం? లేదంటే కనుక ఇది ఒక్క తెలంగాణతోనే కాకుండా పొరుగునున్న ఛత్తీస్గఢ్, ఒరిస్సా కూడా ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఇవి ప్రతి ప్రాజెక్టుకి కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం చెప్పడం కామన్ కాబట్టి సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయే అవకాశం ఉందా అవన్నీ కన్సర్న్స్ని మీట్ అవ్వకుండా? లేదంటే కనుక దాన్ని అడ్రస్ చేసిన తర్వాతే ఈ సెకండ్ ఫేజ్ గురించి మాట్లాడాలా? అసలు లేదు, అసలు సెకండ్ ఫేజే ఉండదా? పోలవరం జాతీయ ప్రాజెక్టు దానికి అవసరమైనటువంటి నిధులు లేదా పర్మిషన్లు, అభ్యంతరాలు ఇతర రాష్ట్రాలతో ఉంటే వాటిని పరిష్కరించాల్సింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటంటే నిర్మాణ బాధ్యతను మాత్రమే తలకెత్తుకుంది. అది జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా అంతవరకే. మిగిలిన విషయాలన్నింటినీ కూడా పరిష్కరించాల్సింది కేంద్ర ప్రభుత్వమే. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, లేకపోతే మన నాగార్జున గారు కావచ్చు, అసలు మొత్తం 45.72 అడుగుల ఎత్తుపై నిర్మించదలిచినటువంటి ప్రాజెక్టు కాస్ట్ ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ ప్రైసెస్ ప్రకారం ఎంత, ఇప్పుడు వరకు ఎంత ఖర్చు పెట్టారు, ఇంకా ఎంత ఖర్చు పెట్టాలా, ఆ ఖర్చు పెట్టడానికి ఎన్నేళ్లు పడుతుంది అనేటువంటిది సూటిగా చెప్తే జనానికి అర్థమవుతుంది. అది చెప్పకుండా అది ఇది ఆ ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులు, లేకపోతే వైసీపీ చేసిన ద్రోహం, లేకపోతే ఇంకో పార్టీ చేసిన ద్రోహం, ఇట్లాంటివన్నీ కబుర్లు చెప్తే అసలు విషయాన్ని మరుగుపెట్టడానికి ప్రయత్నించినట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది. నేను అందుకే ఇప్పటికి కూడా అడుగుతున్నా, ఎంత 45.72 మీటర్ల ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత లేటెస్ట్? లేదా గతంలో కేంద్ర ప్రభుత్వము ఏ సంవత్సరపు అంచనాలను ఆమోదించింది, ఏ సంవత్సరపు అంచనాలు ఇంకా పెండింగ్ లో పెట్టింది? ఎందుకంటే వాళ్ళిద్దరు అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మనకి విషయాలు చెప్పాలి. రాజకీయం చేస్తే వైసీపీ మీదనో లేకపోతే ఇంకో పార్టీ మీదనో రాజకీయం చేస్తే దానివల్ల ఉపయోగం ఉంది. అందుకని వాళ్ళిద్దరిని ఆ విషయంలో క్లారిటీ ఇమ్మనండి. ఇంతవరకు ఎంత ఖర్చు చేశారు మొత్తం క్యూములేటివ్ ప్రాజెక్ట్ మీద, ఇంకా ఎంత ఖర్చు చేయాలా, రీహాబిలిటేషన్కి ఎంత ఖర్చు చేశారు, ఇంకా ఎంత ఖర్చు చేయాలి, ఆ రీహాబిలిటేషన్ ఖర్చు కేంద్రం ఇవ్వడానికి అంగీకరించిందా లేదా, దాని మీద వాళ్ళ పొజిషన్ ఏమిటి? ఇది కదా కావాల్సింది జనానికి. ప్రాజెక్టు పూర్తి కావాలి, ఈ వివరాలు జనానికి తెలియాలి. వాళ్ళిద్దరిలో ఎవరు చెప్పినా సంతోషమే. నా దగ్గర కొన్ని అంచనాలు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, నేను చెప్తాను. వాళ్ళు చెప్తే ముందు వాళ్ళ నోటి నుంచి వింటే శంఖంలోంచి తీర్థం పోసినట్టు అవుతుంది కనుక వాళ్ళు చెప్పాలనేది నా అభిప్రాయం. వాళ్ళు ఎలాగో చెప్పరు సార్. మీ దగ్గర మీ దగ్గర చెప్పనంటే మేము చెప్పమని చెప్పమనండి వాళ్ళిద్దరిని. అక్కడ చెప్పడానికి అక్కడ లేదు. ఇప్పుడు సురేష్ గారు చెప్పరని మీరు, నేను, లేకపోతే శ్రీకాంత్ గారు అంటుంది వాళ్ళిద్దరిని చెప్పమనండి. మేము చెప్పం ఇది దేశ భద్రతకి సంబంధించినటువంటి అంశం అని చెప్పమనండి. లేకపోతే మా దగ్గర సమాచారం లేదని ఏదో ఒకటి చెప్పాలి కదా వీక్షకులకి. రామ్మోహన్ నాయుడు గారు సార్ పోలవరం పునరావాసానికి సంబంధించి 1.000999 ఎకరాల్లో 86.985 ఎకరాలు సేకరించబడ్డాయి సార్. మిగిలిన మొత్తాన్ని మార్చి 2026 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించాం సార్. పోలవరం నిర్వాసిత కుటుంబాలకి 38.060 గాను 14,371 కుటుంబాలకు ఇప్పుడు 6 నాటికి తరలించే పనులుగా జరుగుతున్నాయి సార్. తొలి దశ పునరావాస కాలనీలు 26 పూర్తయ్యాయి సార్. ఇంకా 49 కాలనీలు నిర్మాణంలో ఉన్నాయి సార్. పోలవరం ప్రాజెక్టుకు ఊపిరి పోసి 2014-19 మధ్య కాలంలో 11.7 టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ చెప్పండి. అవన్నీ కాదు మీ దగ్గర, లేకపోతే లేదని చెప్పండి, ఏం పర్లేదు. ఇప్పుడు అందరి దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉండాల్సిన అవసరం లేదు. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 41.15 మీటర్స్ కి ఎంత
టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ సార్ దాంట్లో ఇప్పుడు ఆయన ఆర్ఆర్ అడిగారు, ఎంత? అడిగిన దానికి మన ఆన్సర్ చెప్పాలి. 450 సార్ ఇప్పుడు ఆయన ఒక మాట అడిగారు నాకు, రీఎస్టాబ్లిష్మెంట్ కాలనీలకి ఎంత ఖర్చు పడుతుంది? 450 కోట్లతో పునరావాస కాలనీ నిర్మాణం 2026 డిసెంబర్ నాటికి జనం ఎంత ఉన్నారని నేను అడగలేదు. మీరు టోటల్ కాస్ట్ ఎంత, ప్రజెంట్ ఎస్టిమేషన్ ఎంత, కేంద్ర ప్రభుత్వం ఏ ఎస్టిమేషన్ కి ఏ సంవత్సరం కాస్ట్ కి అంగీకరించింది, ఇంతవరకు ఎంత క్యూములేటివ్ ఖర్చు పెట్టారు, ఇంకా ఎంత ఖర్చు పెట్టాలి, R&R కి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుందా లేదా, ఎంత అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఆ వివరాలు నేను కాలనీల గురించి అడగలేదు. నేను కాస్ట్ గతంలో ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ వేసినప్పుడు కాస్ట్ కంపేరింగ్ వేరు, ఇప్పుడు ఉన్న కాస్ట్ కంపేరింగ్ వేరు సార్. అప్పటికి ఇప్పటికి కాస్ట్ వేరియేషన్ వచ్చింది. 2014 నుంచి 2000 ఇప్పటి వరకు మనం ఖర్చు పెట్టింది 18,322 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఆల్రెడీ స్టిల్ ఖర్చు పెట్టాం సార్, కేంద్రం నుంచి తీసుకొచ్చిన డబ్బులు. హైయెస్ట్ ఈ డబ్బులు ఈ 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాం. నేను అదే రికార్డు చెప్తున్నాను. గతంలో ఖర్చు పెట్టి 5 సంవత్సరాలు మళ్ళీ విధ్వంసం జరిగిపోయిన తర్వాత మొత్తం కాస్ట్ ఎంత, మొత్తం ఎంత ఖర్చు పెట్టారు 2014 నుంచి 2026 వరకు, అది చెప్పమంటున్నాను నేను. అది లేదులేండి సార్, టైం వేస్ట్ ఎందుకు, వాళ్ళ ఊరికే మీతో మేము టైం ఎందుకు వేస్ట్, వాళ్ళ దగ్గర లేని సమాచారాన్ని జనానికి కావాల్సింది, జనానికి కావాల్సింది వాళ్ళ దగ్గర లేదు అనేది జనాలకు తెలిసిపోయింది. వాళ్ళ దగ్గర సమాచారం లేదు, సరే 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 కాదు శ్రీకాంత్ గారు అదే దేశ రహస్యాల తెలియపడానికి పెద్దలు కొంచెం సమయం ఇస్తే చూసుకోమని చెప్తాం. ప్రతి ఒక్కరికి అందరికి తెలియాలని లేదు. 150 అడుగులు అంటే మీరు కాదని తప్పు చెప్పారు. నేను చెప్పింది కరెక్టే. ఎంత ఖర్చు పెట్టారు పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తున్నాం మేము. పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తున్నాం సార్. ఒక నిమిషం శ్రీకాంత్ గారు, లేదని ఎక్కియాల్సిన అవసరం లేదు సార్, నేను చెప్తూనే కానీ మీరు ఇందాక నేను మొదట మాట్లాడేటప్పుడు కూడా 150 అడుగులు అంటే తప్పని చెప్పారు. 150 అడుగులే, టీఎంసీలు వేరు అడుగులు వేరు. శ్రీకాంత్ గారు టీఎంసీలు వేరు అడుగులు వేరు. అయితే పాత ఖర్చు ప్రకారం మళ్ళీ వేరే విధంగా మన దగ్గర లేని విషయాన్ని పెద్దలు చెప్పేటప్పుడు విందాం. మన దగ్గర లేని విషయాన్ని పెద్దలు చెప్పేటప్పుడు విందాము. నేను అది కోరుకుంటున్నా సార్. సమయం లేదు, చెప్తున్నారు గారు మాట్లాడాలి. శ్రీకాంత్ గారు పెద్దలు చెప్తున్నారు, వేరే దానికి పోకుండా వేరే డైవర్ట్ కావద్దండి. ఆయన అడిగిన సమాచారం మీ దగ్గర ఉందా లేదా, వేరే డైవర్ట్ సమాచారం ప్రకారం 47,000 కోట్లు అంటే ఇప్పుడు వేరే డైవర్షన్. శ్రీకాంత్ గారు ఒక నిమిషం ఆగండి. నాగార్జున గారు చెప్తున్నారు కదా, ఒకసారి చెప్పండి, మళ్ళీ రిపీట్ చేయండి సార్. సార్ గతంలో అయితే దీనికి సుమారు 47,000 కోట్లు ఖర్చు అయింది అనుకుంటే, ఇప్పుడు అన్ని కలిపి పెద్దలు చెప్పినట్టు కొంచెం ఖర్చు పెరిగింది కాబట్టి సుమారు యాజ్ ఆఫ్ నో వచ్చేసి దీని ఎస్టిమేషన్ 62,000 కోట్లుగా ఎస్టిమేషన్ సార్. నా దగ్గర ఉన్న సమాచారం నేను చెప్పాను. పెద్దలు ఏమంటే రెక్టిఫై చేయొచ్చు, మేము చెప్తే మేము కరెక్ట్ చేసుకుంటాం, తప్పలేదు దాంట్లో. నా దగ్గర ఉన్న డేటా ప్రకారం నేను చెప్పాను. పెద్దలు ఇంకొకటి నాగార్జున గారు ఇది ఏ హైట్ కి? పోలవరం హైట్ అనేది 45 అడుగులకి కడతారు సార్. స్టోరేజ్ కెపాసిటీ మాత్రమే 45 అడుగులు, 45 చేయాల్సిన స్టోరేజ్ కెపాసిటీ 41కి మాత్రమే స్టోరేజ్ కెపాసిటీ ఉందని చెప్పి నాకు తెలుసు సార్. మరొకసారి రైటర్ రంగంలో పెద్దలు చెప్పాలి. కానీ హైట్ మడుకు కట్టడం హైట్ మడుకు 45.7 వరకు కడతారు సార్. ఓకే సార్, కోటేశ్వర కంటిన్యూ. ఇప్పుడు 2017-18 ఎస్టిమేషన్ ప్రకారం, అంటే చంద్రబాబు నాయుడు గారి చివరి సంవత్సరాల్లో వేసినటువంటి ఎస్టిమేషన్ ప్రకారం 55,657 కోట్లు దాన్ని కేంద్రానికి పంపించారు. కేంద్రం నేను చదివిన దాని మేరకు, అందుకనే నేను కొంత క్లారిటీ అడిగాను. కేంద్రం దానికి ఆమోదం తెలపలేదు నాకు తెలిసినంత వరకు. 2017-18 ఇది మనం ఇప్పుడు 2026లో ఉన్నాం. మనం ఈ 2026 నాటికి అందాజుగా నాగార్జున గారు చెప్పింది 62,000 కోట్లు. అది కరెక్టే, ఆ ఫిగర్
ఒక ఫిగర్ వచ్చింది. అయితే దానికి సంబంధించి కానీ లేకపోతే ఆ ఫిగర్ ని కేంద్రం ఆమోదించిందా లేదా అనేటువంటిది ఇంతవరకు క్లారిటీ లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన దానికే ఆమోదించలేదు అనేటువంటిది గతంలో వచ్చినటువంటి వార్తలు. రెండోది రిహాబిలిటేషన్ సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. దానికి కేంద్రం అంగీకరించిందా లేదా? రామ్మోహన్ నాయుడు గారైనా చెప్పాలి, నాగార్జున గారైనా చెప్పాలి. ఇక్కడ సమస్య అదే, అసలైన సమస్య. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయి వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టారు, అది వాస్తవం. మరి కేంద్ర ప్రభుత్వం అక్కడ అట్లా ఎందుకు పెట్టమన్నది? దానికి ఉండేటువంటి ఇబ్బందులు దానికి ఉన్నాయి. ఎందుకని ఆ 45 అడుగుల 72 అది చేస్తే మునిగిపోయేటువంటి రాష్ట్రాల్లో తెలంగాణలో కావచ్చు, లేకపోతే ఇతర ఛత్తీస్గఢ్ లేదా ఇతర పరిసర రాష్ట్రాల్లో వచ్చేటువంటి సమస్యలని లేదా అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎదుర్కొనేటువంటి ధైర్యం దానికి లేదు కనుక ఏదో ఒక పేరుతోటి దీన్ని సాధ్యమైనంత మేరకు అవాయిడ్ చేయాలనేటువంటి ఎత్తుగడతోటి అది చేసింది. అది మాత్రం స్పష్టం, రాజకీయ కారణం అది. మరి ఇప్పుడు ఎంత ఈ ఏడాది జనవరిలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి వార్త ప్రకారం ఇప్పటి వరకు 30,000 కోట్లు ఖర్చు పెట్టారు మొత్తం క్యూములేటివ్. ఇంకా ఖర్చు పెట్టాల్సింది ఎంత ఉంది? ఈ లేస్టెక్ట్ దాని ప్రకారమైనా కానీ ఇంకొక 32,000 ఎంతో అదనంగా అవుతుంది. అది కాకుండా రీహాబిలిటేషన్కి అయ్యేటువంటి 20 నుంచి 25,000, అది 30,000 వరకు కూడా ఉండొచ్చు అని డిఫరెంట్ ఎస్టిమేషన్స్ చెప్తున్నారు. మరి ఈ సొమ్మంతా రాష్ట్ర ప్రభుత్వం తెస్తుందా, కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, లేకపోతే జనాన్ని ముంచుతారా? ఇది కదా సమస్య. చంద్రబాబు నాయుడు గారు చెప్పే 2027 నాటికి మేము పూర్తి చేస్తాం అనేది 41 పాయింట్ దానికి మొదటి దశకే, రెండో దశ కాదు. ఎక్కడ చెప్పలేదు వాళ్ళు. మొత్తం మేము ప్రాజెక్ట్ మొత్తం పూర్తి చేస్తామని చెప్పలేదు. ఎట్ట చెప్తారండి? కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా ఇంకో 30,000, 40,000, 50,000 కోట్లు కావాల్సి వస్తే కేంద్రం ఇస్తుందా? సంవత్సరానికి 5,000 కోట్లు చొప్పున ఇస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఎట్లా పూర్తి చేస్తారు 2027 నాటికి? జనాన్ని మోసం చేయడానికి చెప్పేటువంటి కబుర్లు తప్ప చెప్పమనండి, ఫ్రెయిర్ గా ఉండమనండి. మేము మొదటి దశ వరకు పూర్తి చేస్తాం అని చెప్పమనండి, తప్పే ఉంది. అందుకని అవేమీ చెప్పకుండా ఎంతమందిని ముంచుతారో, ఎంతమందిని తేలుస్తారో, ఎంతమందికి ఎంత పరిహారం ఇస్తారో ఇవి తేల్చకుండా రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం వాళ్ళను వైసీపీ వాళ్ళిద్దరు కొట్టుకొని లాలూచి వ్యవహారంగా ఉంది. మధ్యలో బీజేపీ వాళ్ళు తగాద పెట్టి తమాషా చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కదా తెలంగాణ అభ్యంతరం చెప్పింది. తెలంగాణ అభ్యంతరం చెప్తే ఎవరు పరిష్కరించాల్సింది? ఎవరు? ఏం చెప్తున్నారు? మీరు పాలమూరుకి కనుక మీరు అనుమతిస్తే ఇవన్నీ పరిష్కారం అవుతాయని చెప్పేసి పెడుతున్నారు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? పాలమూరుకి అనుమతి నిరాకరించింది ఎవరు? పాలమూరుకి అనుమతి నిరాకరించింది కేంద్ర ప్రభుత్వం. డిపిఆర్ చెప్తే ఇదిగో కొర్రీలు వేసి అది కావాలి ఇది కావాలని చెప్పేసి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్ కూడా అభ్యంతరం తెలుపుతుంది అనుకోండి. ఎందుకని? రాయలసీమ ఎత్తిపోతలకి తెలంగాణ అభ్యంతరం తెలిపింది కనుక సోర్స్ ఆఫ్ వాటర్, పాలమూరులో సోర్స్ ఆఫ్ వాటర్ ని మార్చారు కనుక డిపిఆర్ లో అభ్యంతరం చెప్పింది. అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కూడా సోర్స్ ఆఫ్ వాటర్ ని మార్చారు కనుక తెలంగాణ కూడా అభ్యంతరం చెప్పింది. మరి ఇన్ని సమస్యలను పరిష్కరించాల్సినటువంటి కేంద్రం వాళ్ళు ఏం చేస్తున్నారు? తిరస్కరించింది పాలమూరు ఎత్తిపోతలకి, తిరస్కరించింది ఈ కారణాలతోటి కేంద్ర ప్రభుత్వం. మరి ఆంధ్రప్రదేశ్ మీదనో లేకపోతే తెలంగాణ మీదనో భారాలు నెట్టేస్తే జనాన్ని ఎవరిని మోసం చేయడానికి, ఎవరిని ముంచడానికి? ఇది సమస్య. బుధవారం బల పరీక్షకు ముందు